మరి కులాల కార్పొరేషన్లు కూడా 16 కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి మనలో మనం ఈర్ష్యాభావం లేకుండా కొట్లాడుకోకుండా మనకు కావాల్సినటువంటి స్కీమ్స్ అన్ని కూడా అమలయ్యే విధంగా మరి చేయడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా గౌడ కార్పొరేషన్ గురించి కూడా మా సోదరులు అడగడం జరిగింది. అది తప్పకుండా నేను సీఎం గారి దృష్టికి తీసుకెళ్తా. ఎందుకంటే ఈ సమస్య ఉన్నటువంటి ప్రాంతాలు వీళ్ళకు మనము మరి కష్టాలు కన్నీళ్లు తుడిచేటువంటి బాధ్యత ప్రజలు మనకి ఇచ్చారు కాబట్టి మనం నెరవేర్చాల్సిన బాధ్యత ఉంది. మీకు తెలుసు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచి ఏవైతే గ్యారంటీలు మనం ఇవ్వబడ్డదో ఆ గ్యారంటీలు అన్నింటిని కూడా ఒక దిక్కు 7 లక్షల కోట్ల అప్పు ఉంది ఈ రాష్ట్రం మీద. దానికి వడ్డీ కట్టడానికి 70,000 కోట్లు ప్రతి సంవత్సరం అప్పుకు వడ్డీ కట్టాలి. అయినా కూడా అనేక సాహసోపేతమైనటువంటి నిర్ణయాలతోటి ఇవాళ రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం అనేటువంటి పార్టీ. కాబట్టి ఈ పార్టీని ఇవాళ రాష్ట్రంలో అధికారంలో తీసుకొచ్చినటువంటి ప్రజలందరికీ కూడా పేరు పేరున పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. రేపు మరి కాంగ్రెస్ పార్టీ ఎంపీకి ఎవరికి ఇచ్చినా కూడా ఆడ చేయి గుర్తును చూసి మనం ఓటేయాల్సిన అవసరం ఉంది. అక్కడ పైన రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. రేపు ఇక్కడ మనకు ఈ పార్లమెంట్లో ఒకే ఒక ఎమ్మెల్యే ఉంది. ఎంపీ ఉంటే మరి ఇంకా మరిన్ని నిధులు కూడా మనం సాధించుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది. నేను ఇన్ఛార్జ్ మినిస్టర్ వచ్చినాక దాదాపుగా 140 కోట్ల రూపాయలు సీసీ రోడ్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 100 కోట్లు సీఎం గారు ప్రతి నియోజకవర్గానికి 10 కోట్ల రూపాయలు మరి ఎస్డిఏ స్పెషల్ డెవలప్మెంట్ కింద రోడ్లు కానీ గుండ్లు కానీ సీసీ రోడ్లు కానీ డ్రింకింగ్ వాటర్ కానీ ప్రతి నియోజకవర్గానికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సీఎం గారు కూడా వచ్చి 60 కోట్ల మంచినీళ్ళ పథకాన్ని కూడా ప్రకటించడం జరిగింది. ఇంకా బీటీ రోడ్లు బ్రిడ్జెస్ ఏమేమి ఉన్నాయో కూడా అవన్నీ కూడా తీసుకొని మరి ఇవ్వడం జరుగుతుంది. రేపటి నీళ్ళు కోడొచ్చే లోపల కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మన ఆదిలాబాద్ పార్లమెంట్ లో వాస్తవానికి ఒకరే ఎమ్మెల్యే ఉండడంతో మీరందరూ నిరాశ పడతారని నేను పదే ఎవరు వచ్చినా కూడా మరి హైదరాబాద్ లో కావచ్చు ఇక్కడ కావచ్చు అందరికీ టైం ఇస్తున్నా కలుస్తున్నా సమస్య ఉంటే ఎప్పటికప్పుడు ఫోన్ చేసి కూడా పరిష్కరించే ప్రయత్నం చేస్తా ఉన్నా. మీ అందరి దీవెనలతోటి ఈ ఆదిలాబాద్ పార్లమెంటును మనం గెలిపించి మరి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడంలో మన యొక్క బాధ్యతను మనం సంపూర్ణంగా నెరవేర్చాలంటే మన యొక్క ఆసిఫాబాద్ జిల్లా నుంచి భారీ మెజార్టీని ఇవ్వాలని మీ అందరినీ కోరుకుంటూ మరి మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.